స్టార్ట్ చేద్దాం. अवतार मेहर बाबा की जय. Man starts with animal samskaras. Although in human consciousness is fully developed, one finds in it a preponderance of bad elements, since at the subhuman stages of evolution, consciousness has been chiefly operating under limited tendencies like lust, greed, and anger. మానవుల్లో చైతన్యం అనేది పూర్తిగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా వారిలో చెడు అంశాలు ఎక్కువ ప్రాధాన్యత కనిపించేట్టుగా కనిపిస్తాయి అన్నమాట. అంటే అవి ప్రబలంగా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే మన యొక్క పరిణామ క్రమంలో, అంటే ఈ ప్రయాణంలో జంతువు నుండి మానవుడు అనేవాడు ఉద్భవిస్తాడు కాబట్టి, అంటే మానవుడికి ఉపరూపమైనటువంటి జంతు పరిణామ దశల్లో ఈ చైతన్యం ఉంటుంది కాబట్టి ఇది ప్రధానంగా ఈ చైతన్యం అనేది ఎలా బేస్ చేసుకుని ఉంటుందంటే కామం, దురాశ, క్రోధము అనే పరిమితులను కలుగజేసే ధోరణుల కిందనే పనిచేస్తుంది. అంటే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది జంతు సంస్కారాలతో ఉంటుంది కాబట్టి అతని యొక్క మానవ చైతన్యం అనేది జంతు సంస్కారాలతో మొదలవుతుంది. ది ఎక్స్పీరియన్సెస్ అండ్ యాక్షన్స్ క్రియేటెడ్ అండ్ సస్టైన్డ్ బై such egocentric tendencies have left their imprints on the developing mind, and the mind has stored these imprints in some manner as film record the movement of actors. ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి కేంద్రీకృత ధోరణుల ద్వారా సృష్టించబడినటువంటి ఈ అనుభవాలు లేదా ఈ యాక్షన్స్, చేతలు అనేవి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ మనసు మీద, అంటే చైతన్యం ద్వారా ఈ మనసు అప్పుడప్పుడు అభివృద్ధి చెందుతుంది కదా, ఈ మనసు మీద తమ ముద్రలు అనేవి విడిచిపెడతాయి అన్నమాట. ఈ విడిచిపెట్టినటువంటి ముద్రలు అంటే ఇంప్రెషన్స్ ని మనం మూవీ అంటే ఫిల్మ్ తీసేటప్పుడు నటీనటుల యొక్క యాక్షన్స్ ని, వాళ్ళు చేస్తున్నటువంటి కదలికలన్నింటినీ కూడాను ఒక రీల్ మీద ఒక ఫిల్మ్ అనేది ఎలా రికార్డ్ చేస్తుందో అలాగే మా మనస్సు అనేది ఈ ముద్రలన్నింటినీ కూడా రికార్డ్ చేస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఈజీ టు బి బ్యాడ్ అండ్ డిఫికల్ట్ టు బి గుడ్. అయితే మంచిగా ఉండడం కంటే చెడుగా ఉండడం అనేది చాలా ఈజీ, చాలా సులభమైనది అన్నమాట. Animal life from which human consciousness emerges is mostly determined by animal lust, animal greed, and animal anger, though some animals do at times develop the good qualities of self-sacrifice, love, and patience. మానవ చైతన్యం అనేది జంతు జీవితం నుండి ఉద్భవిస్తుంది, ముందే చెప్పుకున్నాం మనం. ఈ జంతు జీవితం అనేది దానికి సంబంధించినటువంటి దాని నుంచి వచ్చింది కాబట్టి జంతు కామము, జంతు దురాశ, జంతు క్రోధము చేత చాలా వరకు నిర్ణయం పడుతుంది. అంటే ఆ సహజ సంస్కారాలు అంటే మానవుడికి ముందు ఆ జంతు జీవితంలో ఉండే సహజ సంస్కారాల ద్వారా ఉద్భవించినటువంటివన్నీ కూడాను ఈ జంతు కాము, జంతు దురాశ, జంతు క్రోధంతోనే ఇవన్నీ కూడా డ్రైవ్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ మనకు కాన్షియస్నెస్ రావటం వల్ల మానవుడు కొన్ని జంతువులు అనేవి ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి ఈ త్యాగం అంటే ఈ ప్రేమ, ఓర్పు లాంటి మంచి గుణాలను కూడా పెంపొందించుకుంటాయి అన్నమాట. ఇఫ్ ఆల్ ది అక్యుములేటెడ్ యానిమల్ సంస్కారాస్ హ్యాస్ బీన్ బ్యాడ్ నాట్ గుడ్, ది అపియరెన్స్ ఆఫ్ గుడ్ టెండెన్సీస్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్ వుడ్ హ్యావ్ బీన్ ఇంపాసిబుల్. అయితే మానవ చైతన్యం వచ్చినప్పటికీ కూడా ఒకవేళ ప్రోగుపడినటువంటి ఈ జంతు సంస్కారాలన్నీ కూడా చెడ్డవే అయిపోయినట్లయితే, వాటిలో మంచి సంస్కారం కూడా లేకుండా ఆ జంతు సంస్కారాల నుండి వచ్చినటువంటివన్నీ కూడా ఉన్నట్లయితే, ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఈ మానవ చైతన్యంలో అసలు మంచి ధోరణులే, మంచి లక్షణాలే లేకుండా ఉండే అవకాశమే లేకపోయి ఉండేది. లావణ్య గారు లెఫ్ట్ అయ్యారండి. జాయిన్ అవుతారులేండి, డిస్కనెక్ట్ అయ్యి ఉంటారు. ఫ్యూ సెకండ్స్ ఇందులో ఎవరైనా మాట్లాడతారండి? అది ఇప్పుడు చెప్పింది కొంచెం క్లియర్గా లేదు సార్. అది ఒక్కసారి మరి మేడం వచ్చాక మరి ఒకసారి క్లియర్ చేస్తే
క్లియర్ అవుతుందేమో అది. ఓకే అండి. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు క్వశ్చన్స్ కానీ? అంటే యానిమల్స్లో కూడా మంచి గుణాలు ఉంటాయి, ఎస్పెషల్లీ సెల్ఫ్ సాక్రిఫైస్. అంటే డాగ్స్లో అది కూడా చూస్తాం కానీ అలాగంటారా? అంటే ఇటు వచ్చి ప్రిడామినెంట్గా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, అగ్రెసివ్ నేచరు, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ కనుక. కానీ అందులో కూడా మంచి గుణాలు ఇవాల్వ్ అవుతాయి ఆ ప్రాసెస్లో. కనుక హ్యూమన్ బీయింగ్ అయిన తర్వాత కొద్దో గొప్ప పూర్తిగా చెడు కాకుండా మంచి లక్షణాలు కూడా కనబడతాయి. అదే కదండి దాస్ ఎసెన్స్ అది. అదొక పాయింట్ ఉందండి. ఓకే, మీరు చెప్పిన పాయింట్. ఓకే, ఇంకా ఎవరికి లేదంటే నేను దాన్ని కంక్లూడ్ చేయిస్తానండి. సో మనకి స్టోరీ ఎలా చెప్పుకొని వస్తున్నారంటే, వచ్చినట్టు మాట్లాడాలి. జాయిన్ అవ్వమా? హలో, లావణ్య గారు వచ్చారా? జాయిన్ అయ్యారా? జయబాబు లేదండి, నేను ఉదయం మాట్లాడుతాను. ఉదయ, ఓకే, చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుందని? వినిపిస్తుందండి, మాట్లాడండి. అంటే ఇది నాకు క్వశ్చన్ కాదు సార్, యాక్చువల్ గా చదువుతుంటే వచ్చిన డౌటే. నాకు ఒక ఆన్సర్ వచ్చింది కానీ అది కరెక్టా కాదనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఇప్పుడు యాక్చువల్ గా నేచురల్ సంస్కారాలతో ఒక డ్రైవింగ్ ఫోర్స్ నడుపుతూ వాటికి అవి తెచ్చుకునేది కాదు, ఒక అది పరిణామ క్రమంలో వస్తున్నటువంటి సంస్కారాల రీత్యా ఈ జంతువులకు ఉన్నటువంటి సంస్కారాలు పోగయ్యాయి. అయితే వాటిని చెడు సంస్కారాలు అంటే జంతు క్రోధము, కామము ఇవన్నీ చెడు సంస్కారాలుగా అన్నాము. అవే మానవుడిగా వచ్చేటప్పటికి ఫస్ట్ లో ఫోర్స్ఫుల్ గా ఉండేటటువంటిది ఈ జంతు సంస్కారాలే, అంటే చెడు సంస్కారాలే అన్నాం. అంటే అక్కడ చెడు అని అంటున్నది దేనికోసము అంటే ఒక లిమిటెడ్ నేనే అనే దాని గురించే అది ఆలోచిస్తూ దానికోసమే పాకులాడుతూ పరిగెడుతుంటుంది కాబట్టి అది చెడనా? అలాగే తీసుకోవాలా మనం ఇక్కడ? అది అంటే అక్కడ చెడ్డ సంస్కారాలు ముందు పారాగ్రాఫ్ లో మనకు చెప్పారు కదండి, మంచి చెడులు అనే క్లాసిఫికేషన్ హ్యూమన్ బీయింగ్ ని బేస్ చేసుకొని చేయట్లేదు. మన దృష్టిలో మంచి చెడులు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. కానీ స్పిరిచువల్ గా మన గోల్ ఏదైతే ఉందో అటువైపు మనం వెళ్ళాలనుకునేటప్పుడు దానికి దోహదపడేటువంటి అనుభవాలు వాటి నుండి వచ్చింది మనం మంచి అనుభవంగా మంచిగా చెప్తున్నాం, దానికి ఇబ్బంది కలిగించేవి చెడుగా చెప్తున్నాం. అది డెఫినేషన్ అని ముందు పారాగ్రాఫ్ లో మనం చెప్తున్నాం. సో ఆ సెన్స్ లోనే ఇప్పుడు లస్ట్ చెడ్డదా మంచిదా, గ్రీడ్ మంచిదా, యాంగర్ కాదా అంటే అహింస పరమ ధర్మ ఇవన్నీ కాదు పాయింట్స్. సింపుల్ గా ఏ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఏ గుణాలు మనలో, గుణాల వల్ల అనుభవాలు కలుగుతాయి. ఈ గుణాలు అనుకోండి అంటే సంస్కారాలు అనుకోండి, ఎక్స్పీరియన్సెస్ అనుకోండి, ఏదైనా కానీ అది మనం ముందుకు వెళ్ళడానికి దోహదపడితే అది మంచి. అలా కాకుండా అది ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగుతుంది అనుకోండి, లేదా అక్కడే స్టక్ అయిపోయేటట్టు చేస్తుంది అనుకోండి, వాటిని చెడు అన్నారు. అది డెఫినేషన్ అని ముందు చెప్పారు కదా బాబు. అదే కదా మీ డౌట్? అంతే, కన్ఫర్మ్ చేసుకోవడానికి. జయబాబు. సో మనకి స్టార్టింగ్ పారాగ్రాఫ్ లోకి వెళ్తారండి, అక్కడ నుండి బిగిన్ చేసుకొని వచ్చారు. మనం ఆ ఎక్స్పీరియన్సెస్ ని ఇవాల్యుయేట్ చేయాలి, అంటే ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాం. దానికి చేయడానికి మన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కారణం, మనం ఏ దృష్టితో చూస్తున్నాం అనేది. దాన్ని బట్టి మనం కేటగరైజ్ చేసుకుంటాం అని చెప్పారు ఫస్ట్ పారాగ్రాఫ్ లో. అందులో కొన్ని యాక్సెప్టబుల్ గా ఉంటే, అన్యాక్సెప్టబుల్ గా ఉంటే, అలాంటి వాటిలో చాలా కేటగిరీస్ చెప్తూ గుడ్ అండ్ బ్యాడ్ ఒకటి మనం మనుషులు. ఆ గుడ్ అండ్ బ్యాడ్ అనేది అయితే నిర్ణయం తీసుకోవడానికి మనం దేని బట్టి తీసుకుంటాం, మనం ఏ స్కిల్ ని మనం వాడతాం, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, మన డిజైర్స్ బట్టి ఆ నిర్ణయాలు అనేది, ఆ బకెటింగ్ అనేది జరుగుతుంది. అది ఏ గ్రూపులు వేయాలా అనేది. అలాంటి గ్రూప్స్ లో మోస్ట్ మనం ఫోకస్ చేయాల్సినటువంటిది ఈ గుడ్ అండ్ బ్యాడ్ అనేది. ఇది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గుడ్ అండ్ బ్యాడ్ గా. అది ఇప్పుడు జస్ట్ ఉదయ్ గారు అడిగినప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే మన అల్టిమేట్ గోల్ రీచ్ అవడానికి ఉపయోగపడుతుందో అది గుడ్ అన్నారు, కానీ వాటిని బ్యాడ్ అన్నారు. కానీ చివరికి ఆ గుడ్ని కూడా వదిలేస్తే గానీ మనం ఈ అసలైన ట్రూ ఫ్రీడమ్,
రియల్ ఫ్రీడమ్ మనం పొందలేము అని చెప్పడం జరిగింది. ఇది 3 పారాగ్రాఫ్స్ లో. ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నారంటే, అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశారు. మనకు మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో మనం ప్రదర్శించేటువంటి క్వాలిటీస్ జనరల్ గా అవి గుడ్ అవుతాయా, బ్యాడ్ అవుతాయా, ఏంటి, ఎందుకు అలాగున్నాయి అనే కారణాన్ని ఇక్కడ వివరించారు ఈ పారాగ్రాఫ్ లో. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి బ్యాడ్ క్వాలిటీస్ నే మనం ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం ఈ తొలి మానవ దశలో, జన్మల్లో. ఎందుకంటే మనం యానిమల్ ఫార్మ్స్ నుండి, అంటే యానిమల్ నుండి వచ్చాం కాబట్టి యానిమల్ సంస్కారాలు ఏవైతే ఉంటాయో, అంటే ఈ తినడం అని, కోరికలు తీర్చుకోవడం అని ఏవైతే ఉన్నాయో అవే సాధారణంగా హ్యూమన్ ఫామ్ లో కూడా మొదటి మానవ జన్మలో అవే ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి మనకి అని చెప్తూ ఇక్కడ ఏం చెప్పారంటే, దానికి ఇది ఫిల్మ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, దట్స్ ఫైన్. అయితే కేవలం ఈ మానవుల్లో కేవలం చెడే కనిపిస్తుంటదా అంటే లేదు, మనం మంచిని కూడా చూస్తూ ఉన్నాం కదా. మరి మంచి అక్కడక్కడ మంచి కూడా కనిపిస్తుంటుంది, అంటే తొలి మానవ జన్మల గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే జంతువుల్లో కూడా అన్ని బ్యాడ్ వే ఉండవు, కొన్ని గుడ్ క్వాలిటీస్ ని ఎక్స్ప్రెస్ చేసినటువంటి యానిమల్స్ కూడా ఉన్నాయి. సో ఆ కారణంగా అప్పుడప్పుడు ఈ తొలి దశల్లో, ఈ మానవ జన్మల్లో మనకు మంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రిడామినెంట్ గా ఎక్కువగా మనకి బ్యాడ్ థింగ్సే కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే అవే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనే పాయింట్ ని ఇక్కడ బాబా చెప్పడం జరిగిందండి. జై బాబా. జై బాబా. చదవచ్చానా? మీరు చదవండి. నీడ్ ఫర్ కల్టివేటింగ్ గుడ్ సంస్కారాస్. అసలు మంచి సంస్కారాలు ఎందుకు కల్టివేట్ చేసుకోవాలనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. దో సమ్ యానిమల్ సంస్కారాస్ ఆర్ గుడ్, మోస్ట్ ఆర్ బ్యాడ్. ఇంత ముందు పారాగ్రాఫ్ లో ఏం చెప్పారు? యానిమల్ సంస్కారాలు అన్ని చెడువే ఉండవు, కొన్ని మంచి ఉంటాయి అన్నారు. కానీ ఎక్కువ శాతం చెడువే ఉంటాయి. అంటే ఇప్పుడు మంచి చెడు కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఏంటంటే మన గమ్యం వైపుకి తీసుకెళ్లే అనుభవాలు, యాక్షన్స్ అవన్నీ మంచిగా మనం అనుకుంటాం. ఆ వైపు తీసుకెళ్ళనివి చెడుగా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం చూస్తాం చాలా యానిమల్స్ ఫెయిత్ఫుల్ గా ఉండేది కుక్క, మళ్ళీ ఇంకా సినిమాల్లో చూసాం పొట్టేలని, పావని, ఆవని, అట్లో కూడా మంచి గుణాలు ఉన్నాయి, కానీ ప్రీడామినెంట్ గా ఉన్నాయి, ఎక్కువ చెడువే ఉన్నాయి. సో అట్ స్టార్ట్, అట్ ద బిగినింగ్ లో హ్యూమన్ కాన్షియస్నెస్ finds itself subject to a propelling force that is mostly bad. అంటే మానవ జన్మ ఎత్తిన తొలి టైంలోను, అంటే తొలి మానవుల స్టేజ్లో ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే మానవ చైతన్యం ఒక ఈ చెడు చోదక శక్తితో లోబడి ఉంటుంది అనమాట. అంటే ఎంతసేపు ఆ చెడు సంస్కారాల వైపే అది ప్రొపెల్ అవుతుంటుంది, దానివల్లే కంట్రోల్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్, ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇమాన్సిపేషన్ కన్సిస్ట్ ఇన్ కల్టివేటింగ్ అండ్ డెవలపింగ్ గుడ్ సంస్కారాస్. అంటే మానవ జన్మ ఎత్తిన దగ్గర నుంచి, తొలి మానవ జన్మ నుంచి ఆ పరిణామ క్రమంలో ఏది మొదలైంది? మనకి కాన్షియస్నెస్ ఫుల్గా డెవలప్ అయింది. సో మన గోల్ ఏమిటి? మనం కంప్లీట్గా ఈ సంస్కారాల నుంచి విముక్తి పొంది, ఈ బంధనాల నుంచి విముక్తి పొందాలి అనే తపనే మొదటి నుంచి ఉంది కదా. అంటే ఈ హ్యూమన్ ఎప్పుడైతే 100% చైతన్యం వచ్చిందో అప్పటి నుంచి ఇదే సమస్య అన్నమాట. ఎలా విముక్తి పొందాలి, ఎలా విమోచన పొందాలి. సో దట్ the problem of emancipation consists in cultivating and developing good samskaras. సో ఈ ఇమాన్సిపేషన్ అంటే ఈ విముక్తి పొందాలి అంటే మంచి సంస్కారాలని మనం పెంపొందించుకోవాలి, మళ్ళీ దాన్ని ఇంకా ప్రోగ్రెస్ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి అనేది సమస్య అనేది ఫస్ట్ హ్యూమన్ బర్త్ నుంచి ఉంది. సో దట్ దే మే ఓవర్లాప్ అండ్ అనల్ ద అక్యూములేటెడ్ బ్యాడ్ సంస్కారాస్. అసలు మనం మంచి సంస్కారాలని ఎందుకు పెంపొందించుకోవాలి, ఎందుకు అభివృద్ధి చేయాలి అంటే, ఈ మంచి సంస్కారాలు ఏం చేస్తాయి? ఆల్రెడీ మనం పోగేసుకొచ్చాం జన్మల కొద్దీ చెడు సంస్కారాల్ని, వాటిపై అది ఆవరించి అది నెమ్మదిగా వాటిని రద్దు చేసేస్తాయి. మనకు తెలుసు ఈ చెడు ఎప్పుడు కూడా మంచితో బ్యాలెన్స్ అయిపోవాలి అనేది మనం ముందు నుంచి డ్యువాలిటీ గురించి చెప్పుకున్నాము. సో అది మన బేసిక్ ప్రాబ్లం అన్నమాట. ఈ
చెడు సంస్కారాలని తగ్గించుకోవాలంటే మంచి సంస్కారాలని మనం పెంపొందించుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఎందుకు అంటే ఈ మంచి సంస్కారాలు చెడు సంస్కారాలపై ఆవరించి వాటిని రద్దు చేసేస్తాయి అని. The cultivation of good samskaras is achieved by fostering experiences and actions opposite to that predominant in animal life. మనకి మంచి ఈ యానిమల్ లైఫ్ గురించి చెప్పుకున్నాం. జంతు జీవితంలో ఎక్కువ చెడు సంస్కారాలే ఉన్నాయి అని. అవన్నీ ప్రీడామినెంట్ గా ఉన్నాయి. మరి ఆ ప్రీడామినెంట్ గా ఉండే చెడు సంస్కారాల్ని ఎలాగా మనము రద్దు చేయాలి అంటే ఏం చేయాలి? మనము ఆ ప్రబలంగా ఉండే జంతు సంస్కారాలు, జంతు జీవితంలో ఏ రకమైన సంస్కారాలు పోగేస్తామో దానికి టోటల్ గా ఆపోజిట్, అంటే దానికి టోటల్ గా విరుద్ధమైన అనుభవాల్ని, చర్యల్ని మనము పెంపొందించుకోవాలన్నమాట. అప్పుడే కదా మరి మనం దాన్ని మంచి సంస్కారాలు పెంపొందించుకుని ఆ మంచి సంస్కారాలు ఏమో చెడు సంస్కారాలపై ఆవరించి వాటిని రద్దు చేయగలదు. ఆపోజిట్ ఆఫ్ లస్ట్ ఇప్పుడు చెప్తున్నారు క్లియర్ గా. మరి ఏంటి దానికి విరుద్ధమైనవి ఏంటి? ఈ లస్ట్ అంటే కామం. కామానికి విరుద్ధమైనది ఏమిటి అంటే అదేమో ప్రేమ. అలాగే గ్రీడ్, లోభానికి విరుద్ధమైనది ఏంటంటే ఔదార్యం. అలాగే క్రోధానికి విరుద్ధమైనది ఏంటంటే ఓర్పు, సహనం. అంటే మనకి క్లియర్ గా చెప్తున్నారు మనలో ఉండే ఆ చెడు సంస్కారాలకి దానికి టోటల్ గా విరుద్ధమైన సంస్కారాలని మనం పెంపొందించుకోవాలి. మనకు కూడా తెలియాలి కదా చెడు సంస్కారాలకి దేనికి ఏది ఆపోజిట్ అని క్లియర్ గా బాబా ఇక్కడ చెప్పారు. బై ట్రయింగ్ టు డ్వెల్ ఇన్ లవ్, జెనరాసిటీ అండ్ టాలరెన్స్, మ్యాన్ కెన్ ఇరేజ్ ద టెండెన్సీస్ ఆఫ్ లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్. ఇక్కడ ఆ సొల్యూషన్ కూడా ఇచ్చారు బాబా. మనము గాని మానవుడు గాని ఈ సమస్య విమోచన పొందాలి అనే సమస్య నుంచి బయటపడాలి అంటే చెప్పుకున్నాం చెడు సంస్కారాల మీదకి మంచి సంస్కారాలని పెంపొందించుకుని ఆ వాటిని అది దానికి ఏం చెప్తున్నారు ఇక్కడ బాబా? మానవుడు గాని ప్రేమలో జీవించడం మొదలు పెడితే, అంటే ప్రేమలో మునిగి తేలుతూ ఉండాలి. అలాగే ఔదార్యము, మళ్ళీ ఓర్పు జీవించడం మొదలు పెడితే అప్పుడు మానవుడు ఏం చేయగలడు? ఈ కామము, లోభము, క్రోధం యొక్క లక్షణాలు, అంటే వాటి యొక్క టెండెన్సీస్ నుంచి మనము కంప్లీట్ గా అది ఇరేజ్ చేసేయగలరు అనమాట. ఇటువంటి లక్షణాలు మానవుల్లోంచి మొత్తం తుడిచిపెట్టి వేయగలదు. ఏమిటి? ప్రేమ వల్ల కామం పోతుంది, మళ్ళీనేమో ఔదార్యం వల్ల లోభత్వం పోతుంది, క్రోధం అదేంటి ఓర్పు సహనం వల్ల క్రోధం పోతుంది. సో మనం ఇటువంటి మంచి గుణాల్లో కానీ మనం బతుకుతూ వాటిల్ని పెంపొందించుకుని పోషించి వాటిని అభివృద్ధి చేసుకుంటే మనం ఈ కామము, లోభము, క్రోధాన్ని విడిచిపెట్టగలము. అంటే కంప్లీట్ గా తుడిచిపెట్టగలము. ఒక బ్లాక్ బోర్డ్ మీద రాసిన చాక్స్ తో రాసిన మ్యాటర్ అంతా ఎలాగవుతారో డస్టర్ తో తుడిచేస్తామో అలా చేయగలదు అని చెప్తున్నట్టు నాకు అర్థమైంది. జై బాబా. క్వశ్చన్స్ ఉన్నాయండి, అదే యాడ్ చేస్తాను. ఓకే, ఎవరేం మాట్లాడారంటే నేను సమాప్తి చేస్తానండి. ఈ యానిమల్లో ఎందుకు చెడు సంస్కారాలే ఉంటాయి? అసలు అది ఇంట్లో వాటిల్లో సహజంగా వెళ్ళిపోయేటువంటి సంస్కారాలే కాబట్టి వాటికి ఈ చెడు సంస్కారాలు ఎక్కువగా ఉండటానికి కారణం అంటే అక్కడ చైతన్యం ఎంతవరకు డెవలప్ అయ్యింది? పూర్తిగా డెవలప్ అవ్వలేదు. ఇంటెలిజెన్స్ పూర్తిగా రాలేదు. 50% వాళ్ళకి బుద్ధి ఉంది. సో వాళ్ళ జీవిత విధానం ఎలాగుంటది? యానిమల్స్ లోను పుట్టడం, తినడం,
తను బతకడం గురించి, తనకి ఏమన్నా ప్రాణాపాయం వస్తే ఇంకొకరిని చంపేయడము, నాకు ఫుడ్ సేకరించడం, రిప్రొడక్షన్ ఇదే ఉండేవి. దాని పరిధి ఇంతే. మరి వాటిల్లో తన గోల్ వైపు ప్రోగ్రెస్ అయ్యే సంస్కారాలు కానీ, అనుభవాలు కానీ, చర్యలు కానీ పెద్దగా కనబడట్లేదు కదా. మనం ఏం చెప్పుకున్నాం, మంచి సంస్కారాలు అంటే మనని మన ఆధ్యాత్మిక పరంగా మనకి ముందుకు తీసుకెళ్లే సంస్కారాలని మంచివి అన్నాం. కానీ వాటి జీవిత శైలిలో అలాంటివి ఏం కనబడట్లేదు కదా. ఏదో కొన్ని ఉన్నాయి నువ్వు అన్నట్టు, సాక్రిఫైస్ చేస్తాయి, సెల్ఫ్ సాక్రిఫైస్, అవన్నీ చాలా అరుదు. ఎక్కువ ఉండేవి ఇయే కదా. నాకు అలా అర్థమైంది. జై బాబా. ఉమా. వాటి మనుగడ సాగించడం కోసమే అవి ప్రయత్నిస్తుంటాయి. అవి ఇంటెన్షనల్ గా అవి చేయట్లేదు కదా. వాటిని ఎందుకు చేయడం? ఎస్ నేను అదే చెప్పాను. వాటి మనుగడు సస్టైనెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ అదేంటి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మరి ఏం చేయాలి? అక్కడ ఒకే ఒక బోన్ కనబడింది, అంటే ఒక ఎముక కనబడింది. 4 కుక్కలు మరి దెబ్బలాడుకోవాలి. ఎందుకంటే అది బతకాలంటే అది తినాలి. 4 కుక్కలు దెబ్బలాడుకోవాల్సిందే. అందుకని ప్రేమగా బాబు నువ్వు ఇవాళ తిను, రేపు నేను తింటాను అనేది క్వశ్చన్ లేదు కదా. అలా ఉంటుంది అనమాట వాళ్ళ డ్రైవింగ్ ఫోర్స్. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారండి? అంటే జస్ట్ ఒక్క పాయింట్ అండి ఉమ్మా అన్నదానికి నాకు అర్థమైంది. ఇది అగైన్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పాయింట్లో పెట్టి చూస్తున్నాం అన్నది మారిపోతుంటుంది బ్యాడ్. ఇప్పుడు జంతువుగా ఉన్నప్పుడు బ్యాడ్ సంస్కారాలు ఎందుకు అంటాము అంటే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న హ్యూమన్ బీయింగ్స్ కాన్షియస్ ప్రయాణం చేస్తా, మనం డిస్కస్ చేసుకుంటా ఈ పాయింట్ని బాబా చెప్తున్నారు కనుక అవి బ్యాడ్ అంటే పాస్ట్లో ఉంది కనుక అది. కానీ ఒక జంతువు పాయింట్ రెఫరెన్స్ తీసుకెళ్ళాం అనుకోండి, స్కేల్ సర్వైవల్ ఇన్స్టింక్ట్, ఇట్ హ్యాస్ టు, లేకపోతే అసలు సర్వైవలే లేదు, చనిపోతుంది. అక్కడ మంచి సంస్కారం దానికి, అది ఇట్స్ హ్యాస్ టు ఫైట్ ఫర్ ఇట్ సర్వైవల్. కానీ అదే రెఫరెన్స్ స్కేల్ ముందుకు వచ్చి ఇప్పటి నుంచి చూస్తున్నప్పుడు కేవలం సర్వైవల్కే ఫైట్ చేసింది దారి లేదు కూడా, అది తప్పుబట్టడం లేదు అక్కడ బాబా అది. కానీ ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్లో అగ్రెసివ్నెస్ ఉండాలి, కౌంటర్ అది అఫెన్సివ్గా ఉండాలి. ఏవైతే మనం ఒకటి చెడు లక్షణాలు అని చెప్పుకుంటామో అవి రిక్వైర్డ్ అక్కడ, నెసెసరీ ఈవిల్ అంటారు కదా బాబా. కానీ డిస్కషన్ ఇప్పుడు మనం ముందుకు వచ్చేసింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు కనుక, ఈ రెఫరెన్స్ ఇక్కడ ఉంది కనుక. చిన్నతనంలో కుర్రాడు స్కూల్లో బాగా అల్లరి చేసేవాడు, మాస్టర్ దగ్గర దొరికేవాడు కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. వాడి సర్వైవల్, మాస్టర్ కొడతారనో వాడు చదువు అర్థం కాక ఆ పాయింట్ ఆఫ్లో వాడి పాపం హెల్ప్లెస్నెస్. కానీ కాలక్రమేణా ముందుకు వచ్చి చూసుకుంటే అలా చేసి ఉండాల్సింది కాదు కదా, మంచికి అంతా జరుగుతుంది కదా అన్న జ్ఞానం ఉండొచ్చు. కానీ నేను అనుకుంటుంది అది బేసిక్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్లో అప్పటికి అవి రిక్వైర్డ్ స్కిల్స్, నెసెసరీ వీళ్ళకి ఫైట్ చేయాలి అక్కడ, లేకపోతే ఎగ్జిస్టెన్సే లేదు కదా. సర్వే కాకపోతే ఈ జ్ఞానం అవ్వడానికి ముందుకి వెళ్ళడానికే కుదరదు అసలు. అనుభవాలు చేర్చుకోకపోతే ఒక యానిమల్గా ఏ రూపంలో ఉన్నా అనుభవాలు చెందాలి కనుక అది అనుకుంటున్నాను నేను. జై బాబా. జై బాబా అండి. ఇంకెవరైనా మాట్లాడతారు? సార్ జై బాబా. అంటే అక్కడ చెడ్డ సంస్కారాలు మంచి జంతువు దగ్గర అనుకునేటప్పుడు చెడ్డవి అనుకుంటే నాకు అనిపిస్తున్నది అక్కడ లిమిటేషన్. అంటే ఇంకా అది ఇంకొక దాని గురించి ఆలోచించదు, కేవలం దాని పని జరగాలి అక్కడ అంతే. తన ఆకలి తీరాలి, తను అది ఏదో ఉండడానికో రక్షించుకోవడానికో అవతలది ఏది మరి ఇంకొక దాన్ని అది ఆలోచించదు. కేవలం ఆ ఒక్క తన మీద తనకే తప్ప ఇంకొక ఆలోచన ఉండదు అంతే. అంటే ఇంకొక దాన్ని కలుపుకునేది గాని, ఇంకొక ఆకలి గుర్తించడం గాని, ఇంకొకటి నాలాగే అనే గాని ఇలాగ బుద్ధి వికసించి లేదు. అదే అంతగా బందీ అయిపోయి ఆ చిన్న పరిధిలోనే ఆ కాన్షియస్నెస్ అలాగ బందీ అయ్యే ఉంది. అలాగ బంధించేవి ఏ సంస్కారాలైనా ఇక్కడ మనిషికి వచ్చేటప్పటికి కూడా అవే కొనసాగితే అవన్నీ ఇంకా అంత జంతువు ఎలాగైతే ఆ స్థాయిలో ఉందో ఈ మనిషి రూపం వచ్చినప్పటికీ కూడా వీడి ఇంకా అందులోనే ఇరికిపోయి ఉన్నాడు. ఇదంతా విడిపించుకుంటూ ఈ పరిధి పెంచుకుంటూ అది ఒకటి వచ్చి వాడి పరిధిలో జాయిన్ అయ్యి అది విస్తృత అవ్వాలి అనుకుంటే ఇవన్నీ ఒకటొకటి కూడా తొలగిపోతూ ఉండాలి. కామము, క్రోధము, ఈ జంతువు తన కోసమే తను ఆలోచిస్తూ ఎలాగైతే అంత చిన్న పరిమితుల్లోనే ఉండిపోయిందో ఆ పరిమితిలోకి ఇంకా ఒకటి కలుపుకుంటూ విస్తృత అవుతూ ఉండాలి.
అప్పుడు అంతటా ఉన్నది నేనే అని తెలుసుకోగలిగినటువంటి ఆ స్థాయికి కొంచెం కొంచెంగా అది చేరడానికి ఇన్ని అనుభవాలు అవసరం అవుతున్నాయి. అంటే అక్కడ ఉండేటప్పటికి అది చెడు అనడంలో దాని అర్థం ఏంటంటే చెడ్డ పని అని కాదు. అంటే అంత తక్కువ స్థాయిలో దానికోసం మాత్రమే అది ఆలోచిస్తుంది. దాని ఆకలి కోసమే, దాని కామం కోసమే, తన బిడ్డ లేకపోతే తనకు చుట్టూ ఉన్నటువంటివి అలా ఇంత స్థాయిలో అది వెళ్ళదు అనేటట్టు నాకు అనిపించింది సార్. అంటే అంత లిమిటేషన్స్ చాలా బుద్ధి అక్కడ వికసించదు ఒకటి. కొన్ని అంతవరకు మనం వెళ్ళకపోయినా దాన్ని తాలూకా కాన్షియస్ డెవలప్ అవడానికి దానికి ఆ పనులన్నీ అవసరమే. కానీ అది అంతవరకు ఆలోచిస్తుంది, అంత తక్కువ పరిధిలోను ఆ లిమిట్ లోనే ఉండిపోయింది. అలా గిరికించేవన్నీ చెడ్డవే అనేటటువంటిది నాకు అనిపించినటువంటిది సార్. జయబాబు. జయబాబు ఇంకెవరైనా మాట్లాడతారు? ఓకే, సో ఎవరండి సార్? ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా జంతువు దాని గురించి తాను జీవించినట్టుగా మానవుడు కూడా తాను గురించి తాను జీవించినట్లయితే అది చెడు సంస్కారం కింద వస్తుంది సార్. సార్ కొంచెం అంటే మీరు ఆవిడ ఉమా గారు అడిగిన ప్రశ్నకి ఉదయ్ గారు సమాధానం ఇస్తూ వివరించారండి. మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ వేరేది. అది సార్ యాక్చువల్ గా సార్ దాసు నేను అంటే అతను అడిగిన దానికి కూడా ఖచ్చితంగా చెడు సంస్కారాలు వస్తాయి సార్. ఇప్పుడు ఒక వ్యక్తి తన కామాన్ని తీర్చుకోవడం కోసం మరి ఇంకొక వ్యక్తి తాలూకు ఆలోచన విధానాన్ని గాని ఇంకొక వయసును గాని అలాగే ఇచ్చేయకన్నా పశు ప్రవర్తనతోని చిన్నపిల్లలని ఇలా ఇంత క్రూరత్వంగా ప్రవర్తించే స్థాయికి ఏది తీసుకెళ్తుంది? వాడి గురించి ఆలోచించేది అది జంతు లక్షణం. అది ఖచ్చితంగా చెడు సంస్కారాలే అవుతాయి సార్. తన వరకే ఇంకొక ద్వేషం ఉంటది, కామం ఉంటది, అది తెలీదు. అంత స్థాయిలో అంత ఫోర్స్ నడుపుతూనే ఉంటది అనమాట. ఎంత వరకు అంత లిమిట్ లో వాడు ఇరికిపోయి ఉంటాడు, ఇంకా జంతువులాగే ఉంటాడు వాడు. దాని గురించి వస్తుందండి మెహర్ కుమార్ గారు, ఇంకా ముందు ఉంది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. సరే సార్, ముందు ఉమా గారు అడిగిన దానికి చెప్తామండి. ఉమా అడిగిన ప్రశ్న ఏంటంటే జంతువుల్లో ఇప్పుడు మొదటి మానవ జన్మల్లో మనకి ఎక్కువగా చెడు లక్షణాలు కనిపించడానికి కారణం, చెడు ప్రవర్తన కారణం, మళ్ళీ చెడు సంస్కారాలు ఆ బిహేవియర్ ప్యాటర్న్స్ కనిపించడానికి కారణం యానిమల్స్ లో ఉన్నాయి కాబట్టి ప్రిడామినెంట్ గా అధికంగా యానిమల్స్ లో అవే కనిపించడం వల్ల యానిమల్స్ నుండి మనం వచ్చాం కాబట్టి అవి కనిపిస్తున్నాయి. అయితే యానిమల్స్ లో అవి ఎందుకు వచ్చాయి అని అడిగారు అతను. సో దానికి నేను అనుకుంటున్న సమాధానం ఇదండి. యాక్చువల్ గా ఎవల్యూషన్ గోల్ ఏంటి? మనకి కాన్షియస్నెస్ ని పూర్తి స్థాయిలో పొందడం. కాన్షియస్నెస్ సంపూర్ణమైన చైతన్యం మనకి కావాలి అంటే దానికి దోహదపడేవి సంస్కారాలు. సో ఆ సంస్కారాల యొక్క రకరకాల సంస్కారాలు అంటే రకరకాల అనుభవాల నుండి సంస్కారాలు మళ్ళీ ఆ సంస్కారాల నుండి అనుభవాలు కలుగుతూ అవి మనం పూర్తి చైతన్యం పొందడానికి దోహదపడుతున్నాయి. సో ఈ ప్రాసెస్ లో అది ఎటువంటి అనుభవాలని సంస్కారాలని తయారు చేసుకుందంటే రకరకాల ముడులతో వెరీ క్రిటికల్ స్టేజ్కి వచ్చేసింది. అంటే మీరు ఒకసారి ఊహించండి, ఒక నిరాకారమైన స్థితి నుండి అది మెంటల్ సటిల్ గ్రాస్ వైపుకు ప్రయాణం చేస్తూ ఉంది మన కాన్షియస్నెస్ అండ్ సంస్కారస్. అది ఎంత బలంగా ఉందంటే ఎటువంటి ప్రవర్తనని అది చూపిస్తే గానీ చైతన్యం ఆ స్థాయిలో డెవలప్ అవుతుంది. అంటే ఉదాహరణ మనకు సింపుల్ గా అర్థం అవడానికి దానిమ్మ పండు తీసుకున్నాం అనుకోండి, అది పువ్వులాగా మొదలై చివరికి కాయ అయిపోయింది, చాలా పెద్ద కాయ అయిపోయింది. లోపల ఆ గింజలన్నీ ఉన్నాయి, వాటిని ఒక ప్రొటెక్టింగ్ లేయర్ లాగా మనకు కనిపిస్తుంది. దానిమ్మ పండు వదలడం అంత ఈజీ కాదు, కొంచెం ఇబ్బంది పడాలి మనం. ఏంటి ఇంత కష్టంగా ఉంది, ఇంత గట్టిగా ఉంది, ఈజీగా లేదేంటి అంటే ఇప్పుడు మనం తినే స్టేజ్ లో ఉన్నాం అది కాబట్టి మనకు అదంతా కష్టంగా ఉంది. కానీ మనం రివర్స్ లో ఆలోచిస్తే ఆ లోపల గింజలన్నీ పెరిగి అది ప్రొటెక్ట్ చేయడానికి ఆ లేయర్ అనేది తొక్క అనేది ఉపయోగపడింది. కానీ ఇప్పుడు మనకి అవన్నీ రెడీ అయిపోయాయి, లోపల రెడీ అవ్వాల్సిన కంటెంట్ రెడీ అయిపోయింది, ఆ గింజలు, దానిమ్మ గింజలు. ఇప్పుడు వాటిని తినాలనేసరికి ఏదైతే దాన్ని ఇంతవరకు ప్రొటెక్ట్ చేసుకుని వచ్చిందో అదే మనకి ఇప్పుడు కష్టం అవుతుంది. అలాగే చెడుగా మనం పిలుస్తున్నప్పటికీ ఈ చెడు మంచి అనేది మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు రిమెంబర్ మనకు అడ్డుపడుతుంది కాబట్టి స్పిరిచువల్ దానికి ఇప్పుడు దాన్ని చెడు అన్నాం. ఈ లస్ట్ యాంగర్ గ్రీడ్, యాక్చువల్గా ఈ లస్ట్ యాంగర్ గ్రీడ్సే హెల్ప్ చేసాయి మనకి
ఫుల్ కాన్షియస్నెస్ యానిమల్ వరకు పొందడానికి, స్టార్టింగ్ ఫ్రమ్ స్టోన్. ఇప్పుడే మనకు అడ్డుపడుతున్నాయి కాబట్టి వాటిని చెడుగా భావించి వాటిని తొలగించాలని అనుకుంటున్నాం. ఉమా? ఎస్ కన్విన్స్డ్. బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లో చెప్పిన దానికి వెళ్దామండి. సో మనకి కథ ఎలా చెప్తూ ఉన్నారంటే, ముందు పారాగ్రాఫ్ లో హ్యూమన్ బీయింగ్స్ లో ప్రిడామినెంట్ గా బ్యాడే కనిపిస్తుంది. అందుకే మనం మనుషుల్లో అదే యానిమల్స్ లో ఉన్న యానిమల్స్ నుండి వచ్చాం కాబట్టి మనుషుల్లో ఎక్కువగా బ్యాడ్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అప్పుడప్పుడు మనుషుల్లో గుడ్డు కూడా కనిపిస్తుంది. కారణం ఏంటంటే కొన్ని యానిమల్స్ లో గుడ్డు కూడా ఉంది కాబట్టి, బట్ రేర్ కేసెస్. అది ముందు పారాగ్రాఫ్ వరకు చెప్పుకుంది. సో ఈ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారంటే, నీడ్ ఫర్ కల్టివేటింగ్ గుడ్ సంస్కారాస్. ఎందుకు మనుషులందరికీ కూడా అన్ని శాస్త్రాలు ఏ మతంలోకి వెళ్ళినా మంచి చెయ్యు అని చెప్తున్నాయి. మీరు మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడండి, కోరికలు తగ్గించుకోండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరిని బాధ పెట్టకండి. ఇలా ఎందుకు అందరూ మంచిని కల్టివేట్ చేసుకోమని చెప్తున్నారు? మంచి పనులు చేయమని, మంచి సంస్కారాలను సంపాదించమని. దానికి రీజన్ చెప్పారు ఇందులో. ఎందుకంటే మనకి ఈ పారాగ్రాఫ్ కాకుండా దీనికి ముందు పారాగ్రాఫ్ లో ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి. ఇక్కడ దేర్ ఫోర్ ట్రూ ఫ్రీడమ్, ఈ లాస్ట్ పారాగ్రాఫ్ లో క్రింద నుండి థర్డ్ లైన్, దేర్ ఫోర్ ట్రూ ఫ్రీడమ్ కమ్స్ వెన్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాలెన్స్ ఈచ్ అదర్ and so becomes so merged into each other. ఈ గుడ్ అండ్ బ్యాలెన్స్ అంటే మనకు వేడి నీళ్ళు తెచ్చారనుకోండి, అందులో చల్లనీళ్ళు పోస్తేనే అది బ్యాలెన్స్ అయ్యి సమతా స్థితికి వస్తుంది. అలాగే మనం ఈ యానిమల్ జన్మల నుండి మనం తెచ్చుకునేవి బ్యాడ్ సంస్కారం. మళ్ళీ అగైన్ మనం గుర్తుపెట్టుకుంటే బ్యాడ్ అంటే అకార్డింగ్ టు స్పిరిచువల్, అంతే. దానికి అడ్డుపడుతుంది కాబట్టి దాన్ని బ్యాడ్ అన్నాం. ఇప్పుడు ఆ బ్యాడ్ సంస్కారాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి అంటే మీ దగ్గర నెగిటివ్ని బ్యాలెన్స్ చేయాలంటే పాజిటివ్ కలపాలి. అలాగే బ్యాడ్ నెగిటివ్ వాల్యూ అనుకుంటే -3 -5 అనుకుంటే ఇప్పుడు +5 తీసుకొచ్చి కలపాలి మ్యాథమెటికల్ గా. అలాగే వేడి నీళ్ళని చల్లగా చేయాలంటే ఆల్రెడీ హాట్ వాటర్ ఉంది కాబట్టి మనం కూల్ వాటర్ కలపాలి. అలా మంచిని చేయాల్సి వస్తుంది తప్పితే మంచి అని ఇంకేదో గ్రేట్ థింగ్ అని కాదు. సో ఆ రకంగా అనేక జన్మల్లో కూడబెట్టుకొని వచ్చిన చెడు సంస్కారాలని బ్యాలెన్స్ చేయాలి అంటే మంచి సంస్కారాలు కావాలి. ఆ రెండు కలిస్తే 0 అయిపోతాయి. అప్పుడు ఏ సంస్కారాలు ఉండవు. ఆ ఉద్దేశ్యంతో మనం గుడ్ సంస్కారాన్ని కల్టివేట్ చేసుకోవాలనే లాజిక్ ని ఇక్కడ చెప్పారు. అలా చెప్తూ ఇది ప్రిన్సిపల్ ఈ పారాగ్రాఫ్ లో. అలాగా మనకు మోస్ట్లీ యానిమల్ నుండి వచ్చిన అతి ప్రధానమైన సంస్కారాలుగా చెప్తుంది భగవద్గీత నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా చెప్తున్న 3 అంశాలు: కామ, క్రోధ, లోభాలు. కామము బాబా కూడా చాలా సార్లు ఈ డిస్కోర్సెస్ ఈ 3 words ని రిపీట్ చేస్తూ వచ్చారనమాట. కామ, క్రోధ, లోభం, ఈ 3 కూడాను. అంటే వేరే సంస్కారాలు ఉన్నప్పటికీ ఇవి ప్రధానమైనటువంటివి అని. ఇవి మేజర్ గా ప్రిడామినెంట్ గా మనిషిలో చెడుకి కారణం అవుతున్నాయట. అంటే మనం చెడు ప్రవర్తన చూపించడానికి ఈ టెండెన్సీసే కారణం. కామ, క్రోధ, లోభాలు, లస్ట్, యాంగర్, గ్రీడ్స్. అయితే ఇప్పుడు వీటిని పోగొట్టుకోవాలంటే వీటికి ఏం కలిపితే, అంటే వీటికి ఆపోజిట్ యాక్షన్ ఏం చేస్తే ఇవి 0 అయిపోతాయి, నల్లిఫై అయిపోతాయి అంటే అవి ఇక్కడ చెప్పారు: లవ్, జనరాసిటీ, టాలరెన్స్. కామాన్ని దేంతో జయించాలంటే ప్రేమతో జయించాలంట. అంటే ప్రేమ ఎక్కువగా ఎక్వైర్ చేయడం ద్వారా, ప్రేమను మనం పెంపొందించుకోవడం ద్వారా కామాన్ని జయించగలుగుతాం. సారీ, నేను రాంగ్ చెప్తున్నా. సరిపోయింది. లస్ట్ ఈజ్ లవ్. ఆపోజిట్ ఆఫ్ గ్రీడ్ ఈజ్ జనరాసిటీ. గ్రీడ్ అంటే సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం. కాబట్టి ఎక్కువగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలంటే, ఇవ్వడం అనే నేచర్ని అలవాటు చేసుకోవడం ద్వారా మనం గ్రీడ్ అనేదాన్ని 0 చేయగలుగుతాం, దాన్ని నల్లిఫై చేయగలుగుతాం, ఆ ఎఫెక్ట్ ని. లోభం అనేటువంటి గుణాన్ని పోగొట్టుకోవాలంటే ఎక్కువ ఇవ్వడం అనేటువంటి, ఎందుకంటే సంపాదించడం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే ఆపోజిట్ ఆఫ్ యాంగర్, క్రోధాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఆ టెండెన్సీస్ ని సహనం అనేదాన్ని మనం అలవాటు చేసుకోవాలంటే. ఆ రకంగా మనం ఏవైతే గుడ్ క్వాలిటీస్ గా సమాజంలో అన్ని ఆధ్యాత్మిక సంస్థల ద్వారా లేదా ఋషుల చేత అనేక మతాల చేత చెప్పబడుతున్నాయి, ఇవన్నీ కూడా మనలో ఉండే చెడు సంస్కారాలను నల్లిఫై చేసి చివరికి రెండిట్లో నుండి బయటపడిపోవడానికి ఇవన్నీ చేయమన్నారు అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. నెక్స్ట్ దానికి వెళ్దాం. సిన్నర్ అండ్ సెయింట్. రాధ గారు. జై బాబా. సిన్నర్ అండ్ సెయింట్, పాపాత్ముడు మరియు సంతు. The general process of freeing oneself from the limitation of samskaras as therefore
to be accompanied by the process of renouncing the bad for the good. General process of freeing oneself from the limitation of samskars. అంటే ఈ సంస్కారాల పరిమితి నుండి ఏదైతే ఉందో ఈ సంస్కారాల పరిమితి నుండి విడుదల పొంది ఈ సాధారణ ప్రక్రియ as therefore to be accompanied by the process of renouncing the bad for the good. అంటే ఆ చెడును వదిలిపెట్టి మంచిని ఆశ్రయించడము అనేది ఈ ప్రక్రియ ఈ ప్రాసెస్ లో ఆ చెడును వదిలిపెట్టడానికి మంచి అనేది తోడుగా ఉండాల్సి ఉంటుంది. అంటే ఇంతకు ముందు పై పేరాలో మనం చెప్పుకున్నట్లు చెప్పారు కదా, ట్రయింగ్ ఇక్కడ లస్ట్ కేమో ఆపోజిట్ గా లవ్, అలాగే గ్రీడ్ కి జనరాసిటీ, అలాగా అంటే ఒకదానికి ఆ చెడుని వదులుకోవడానికి మంచి అనేది తోడవ్వాలి. అలా అయితేనే అది ఆ చెడు నుంచి మంచి వైపుకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇది జనరల్ ప్రాసెస్ అనేది ఈ రకంగా జరుగుతుంది. ఆ సంస్కారాల పరిమితి నుండి విడుదల పొందడానికి ఇది ప్రాసెస్ అనేది చెప్తున్నారు ఇక్కడ. అంటే అక్కడ ఏంటంటే మన మొదట తీసుకున్నట్లే ఆ చెడు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలంటే మంచి వైపు ముఖం తిప్పాలి అనేది. అంటే ఆ రెండు ఒకదానికోటి కలగలిపే ఉంటాయి. ఇది వైపు దీని నుంచి ఇది వెళ్ళాలి అని అంటే వేరేగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడం కాదు. ఆ రెండు ఒకదాన్ని వదిలిపెడితే ఆటోమేటిక్ గా రెండోది మంచి అనేది వచ్చేస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. బట్ వెదర్ ఏ పర్సన్ హ్యాపెన్స్ to be good or bad at any given time is dependent upon the inexorable operation of his samskaras. అంటే ఒక వ్యక్తి మంచివాడై ఉంటాడు లేదా చెడ్డవాడై ఉండడం అనేది ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే అతని యొక్క ఆ సంస్కారాల పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. అంటే అతనికి ఉండేటటువంటి ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలకు అనుగుణంగానే అతను మంచివాడుగా ఉండడం లేదంటే చెడ్డవాడుగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అదే ఇంకా అక్కడ చెప్తున్నారు ఏంటంటే ఇన్ఎగ్జారబుల్ ఆపరేషన్ ఆఫ్ ఈ సంస్కారస్ అంటున్నారు. అంటే ఆ సంస్కారాలకి ఎటువంటి దయాదాక్షిణ్యం అనేది ఉండదు అసలు పూర్తిగా. అవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నాకున్న చెడు సంస్కారాలు ఉన్నప్పుడు నేను మంచివాడుగా ఉండడానికి అసలు ఎటువంటి ఆస్కారం అనేది ఉండదు. అందులో ఆ సంస్కారానికి ఎటువంటి దయాదాక్షిణ్యం అనేది ఉండడం అనేది జరగదు. అందుకు కాబట్టి అక్కడ ఏం చెప్తున్నారు, అతని యొక్క సంస్కారాల పనితీరు మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి మంచివాడుగా ఉండడం లేదా చెడ్డవాడుగా ఉండడం. ఏదో ఆలోచించి మార్చేద్దామన్నా కూడా కుదరదు అనేది ఇక్కడ చెప్తాను. ఇన్ఎగ్జారబుల్ ఆపరేషన్ ఆఫ్ ఈ సంస్కారాస్ అన్నారు. అంటే ఎలాంటి టైం అని ఎనీ గివెన్ టైమ్ ఈజ్ డిపెండెంట్ అని అంటున్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అది మారడం అనేది జరగదు. From this point of view, the sinner and the saint are both what they are according to the laws operating in the universe. ఈ పై లైన్ లో చెప్పినట్లే మంచివాడ లేక చెడ్డవాడ ఆ సంస్కారాల పనితీరుని బట్టే ఉంటుంది కదా. ఈ దృష్టికోణం నుండి చూసినట్లయితే పాపాత్ముడు మరియు సంతు ఇద్దరు కూడా విశ్వంలో అమల్లో ఉన్న ఈ నియమాలకు అనుగుణంగానే అలా ఉంటారు. అది ఆ యూనివర్సిటీలో ఉండేటటువంటి ఆ లాన్ బేస్ చేసుకొని వాళ్ళిద్దరు పాపాత్ముడు కూడా సంతు ఇద్దరు కూడా ఆ రకంగానే ఆ నియమానికి అనుగుణంగానే అలా ఉండడం అనేది జరుగుతుంది. పాపాత్ముడు అయితే పాపాత్ముడుగానే సంతుగా ఆ పుణ్యాత్ముడుగా ఉండడం అనేది అలా ప్రకారమే జరుగుతుంది. దే హ్యావ్ బోత్ ది సేమ్ బిగినింగ్ అండ్ ది సేమ్ ఎండ్. ఏదైనప్పటికీ పాపాత్ముడు అవ్వచ్చు సంత అవ్వచ్చు, వీళ్ళిద్దరు తాలూకా ఆరంభం అనేది అలాగే అంతము ఈ రెండు కూడా అంతాన్ని ఇద్దరు కూడా ఒకే ఆరంభాన్ని కలిగి ఉంటారు, అలాగే ఒకే అంతాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడైతే బిగినింగ్ అయ్యిందో ఆ బిగినింగ్ అనేది ఇద్దరిది ఒకటే, పాపాత్ముడైనా సంత అయినా. మిగతా జర్నీ అంతా చేసుకొని వాడు చివరిగా సంతగా మారడం అనేది జరుగుతుంది. అలాగే ఈ పాపాత్ముడు కూడా ఒకనాటికి ఎక్కడికి అందులోనికి ఏదైతే గోల్ అనేది ఉందో ఆ గోల్ రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇద్దరికి దే హ్యావ్ బోత్ ది సేమ్ బిగినింగ్ అండ్ ది సేమ్ ఎండ్. అది నెక్స్ట్ పేర కంటిన్యూ చేసినా సార్ చేసేయండి. The sinner need not have the stigma of eternal degradation. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాపాత్ముడు శాశ్వతంగా పాపాత్ముడిగా ఉండిపోయిన అవసరం లేదు
అనేది ఇక్కడ చెప్తున్నారు. పైన చెప్పాం కదా, ఒకే ఆరంభము ఒకే అంతం ఉంటుంది ఇద్దరికి. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పాపాత్ముడు అనే కలంకాన్ని చివరి వరకు మోయన అవసరం లేదు. ఒకనాటికి పుణ్యాత్ముడిగా సొంతగా మారడానికి అవకాశం ఉంది. అండ్ ద సెయింట్ నీడ్ నాట్ హ్యావ్ ప్రైడ్ ఇన్ హిస్ మారల్ అటైన్మెంట్. ఇంకా చెప్తున్నారు సంత్ ఉన్నాడు, ఆయన నేను ఇది సాధించేశాను అనేటటువంటి ఈ విజయం పట్ల, ఆ మారల్ అటైన్మెంట్స్ అన్నాడు కదా, నైతిక విజయం పట్ల గర్వపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? పాపాత్మను చూసే కదా వీడు నేను ఇది సంథింగ్ అనుకుంటాడు. అలా గర్వపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పాపాత్ముడు కూడా ఒకనాటికి ఆ స్టేజ్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి పాపాత్ముడు నేను పాపాత్ముడు అనేటటువంటి ఆ కలంకాన్ని చివరి వరకు మోయన అవసరం లేదు. ఈ సంతు తను సాధించినటువంటి ఆ విజయం ఏదైతే ఉందో దానిని చూసి గర్వపడాల్సిన అవసరము కూడా లేదు. నో వన్ however saintly he maybe has attained the heights of moral virtues except after a life of moral failing. ఇంకా చెప్తున్నారు, ఒక వ్యక్తి అతడి అంతటి సంతైనా సరే ఆ నైతిక పతనంతో కూడిన జీవితాన్ని అనుభవించకుండా నైతికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించలేడు. అంటే ఆ సెయింట్లీ హ్యావ్ he maybe has attained the heights of moral virtues except after life of moral failing. ఆ moral failing అంటే ఆ నైతిక పతనం అనేది లేకుండా ఎవడు కూడా ఉన్నత శిఖరానికి వెళ్ళడం అనేది జరగదు. మొదట ఇక్కడ నుంచి ఆ జంతువు నుంచి వచ్చింది, మొదట ఎక్కడైతే బిగినింగ్ అయిందో ఆ స్థితి నుంచి వచ్చిన వాడే పైకి వెళ్ళాడే తప్ప మధ్యలో డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరగదు. కాబట్టి ఆ ఏదైతే ఉందో నైతిక పతనం అనేది ఏదైతే ఉందో, చిన్న స్థితి ఏదైతే పాపాత్మ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని దాటే పైకి వెళ్ళడం అనేది జరుగుతుందే తప్ప డైరెక్ట్ గా ఏ ఒక్కరు కూడా అది అనుభవించకుండా ఇక్కడికి వెళ్ళిపోవడం అనేది జరగదు. అండ్ no one is so bad as to be unable to improve and become good. అలాగే అతన్ని తనను తాను మెరుగుపరుచుకొని మంచివానిగా మారలేని చెడ్డవాడు అంటే ఎవడు ఉండడు. no one is so bad as to be unable to improve and become good. ఎవరు కూడా ఆ మంచిని మెరుగుపరుచుకునేటటువంటి ఆ స్థితిని లేనివాడు, అంటే తనను తను మెరుగుపరుచుకొని మంచివారిగా మారలేని వాడు ఎవడు ఉండడు అనేవాడు. చెడ్డవాడు అంటూ ఎవడు ఉండడు, మంచివాడిగా మారగలిగేటటువంటి స్థితి ఉంటుంది. ఎవ్రీవన్ నో మ్యాటర్ హౌ డిప్రూవ్డ్, ఎంతటి నీచమైన వాడు అయినా సరే కెన్ గ్రాడ్యువల్లీ బికమ్ బెటర్ అండ్ బెటర్ అంటిల్ హీ బికమ్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్. అంటే క్రమంగా మరింత మెరుగే చివరికి మానవాళికి ఉత్తమ ఆదర్శవంతుడు కాగలడు. అంటే ఎక్కడైతే ఆ పాపాత్ముడు అని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి తన తాలూకా ఆ సంస్కారాల పనితీరుని బట్టి అలా మార్చుకుంటూ మెరుగవుతూ చివరికి ఎలా మారుతాడంటే ఆ ఉత్తమమైనటువంటి ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ అన్న అంత ఉత్తమ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా అతను మారగలడు. దెర్ ఈజ్ ఆల్వేస్ హోప్ ఫర్ ఎవ్రీవన్. అయితే అలా ఆ రకంగా ఆ సిన్నర్ నుంచి సెయింట్ గా మారేటటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. నో వన్ ఈజ్ అటర్లీ లాస్ట్ అండ్ నన్ నీడ్ డిసప్పైర్. ఎవ్వరు కూడా శాశ్వతంగా అంటే ఆ పాపాత్ముడిగా ఉండిపోడు. కాబట్టి ఎవరు కూడా నిరాశ పడవలసినటువంటి అవసరం లేదు. అండ్ నన్ను నీడ్ డిసప్పైర్, ఎవరు కూడా నిరాశ పడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆ స్థితి నుంచి ఈ స్థితికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇట్ రిమైన్స్ ట్రూ. నిజం అనేది ఏంటంటే హౌఎవర్ దట్ ద వే టు డివినిటీ లైస్ త్రూ ద రెనౌన్సియేషన్ ఆఫ్ ఈవిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ గుడ్. ఇక్కడ ఏం చెప్తాను, మంచికి అనుకూలంగా చెడును విసర్జించడం అంటే వదిలిపెట్టడంలోనే ఈ దైవత్వానికి చేరే మార్గం ఉంది, అది ఒక్కటే నిజము అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆ చెడును వదిలిపెట్టి మంచికి వెళ్ళడం, ఇదే ఆ మంచికి అనుకూలంగా చెడును విసర్జించడమే. అంటే ఏదైతే మంచి ఉందో ఆ మంచి వైపు వెళ్ళాలంటే ఈ చెడును వదిలేయాలి. అంటే అదే ఈ భగవంతుని వైపుకి చేరడానికి మార్గము అందులోనే ఉంది. అంటే ప్రత్యేకించి మళ్ళీ ఇది ఒక్కటి సంపాదిస్తే కాదు, చెడుని ఎప్పుడైతే వదిలేస్తానో ఆటోమేటిక్ గా దైవత్వానికి మా దైవం వైపు చేరడానికి మార్గంలోకి వెళ్తున్నట్టే అది మనం గుర్తు పెట్టుకోవాలి. అదొక్కటే నిజము అనేది ఇక్కడ చెప్తున్నారు. జై బాబా సార్.
మాట్లాడండి సార్ ఎవరైనా. సార్ జయబాబు. జయబాబు అదే వెయిట్ చేస్తున్నా ఎవరైనా మాట్లాడు. సార్ అసలు మంచి చెడు అనేది లేవా సార్ ఇంకా అల్టిమేట్ గా చూస్తే? చెప్పారు కదండి మంచి చెడు అంటే ముందు పట్ల అంటే ఒక యానిమల్ నువ్వు అది ముందుగా వచ్చడానికి దాన్ని చెడు అంటున్నావు, దాన్ని మళ్ళీ బికేమే మళ్ళీ అదే మంచికి మనకు తోడ్పడింది, సపోర్ట్ చేసిందని అనుకుంటున్నాం. మళ్ళీ ఇందులో చూస్తే ఇంకా ఏమీ లేవు అని అనిపిస్తుంది. సో అలా లేదు, ఏమీ లేదని చెప్పలేదు ఈ పారాగ్రాఫ్ లో. మీకు మంచి చెడు ఆ విషయం క్లియర్ గా ఉందా? మంచి ఇది చెడు ఇది అనేది అది క్లియర్ గా ఉంది సార్. అది ఏదైతే స్పిరిచువల్ గా మరి తోడవుతుందో అది మంచి, లేకుంటే చెడు. రైట్. దాన్ని అదే డెఫినేషన్స్ ని అదే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఇక్కడ చెప్పారు. అయితే ఒకసారి చెప్పుకుందానండి, ఇది మీకు ఇందులో ఉన్న విషయమే కావాలంటే. లేదా ప్రశ్న ఇంకేదైనా ఉందంటే స్ట్రైట్ గా అడగచ్చు. ఏం లేదు సార్. జయబాబా దాస్ గారు చెప్పండి సార్. ఇందాక చెప్పుకుంటూ గుడ్ అండ్ బ్యాడ్ సంస్కారస్ అని చెప్తూ అవి జీరో అయిపోతాయి అన్నారు. అంటే జీరో అయిపోవడం అంటే మెర్జ్ విత్ గాడ్ అంతేనా? అంటే మరి ఇంకా బ్యాడ్ ఉండదు. బ్యాడ్ ఉంది కాబట్టి గుడ్ యాడ్ అవ్వగానే అవి నల్లిఫై అయిపోతాయి, అంటే క్యాన్సిల్ అయిపోతాయి, బ్యాలెన్స్ అయిపోతాయి అని. బ్యాలెన్స్ అయినప్పుడు అంటే అది జీరో అంటే సంస్కార రాహిత్యం అయినట్టే కదా. సంస్కార రాహిత్యం అంటే ఇంకా సంస్కారాలు లేనప్పుడు మెర్జ్ విత్ గాడ్ అంతే కదా. అంతే అంతే కరెక్ట్. అలాంటప్పుడు ఎప్పుడైతే ఆ నెగిటివ్ ని పాజిటివ్ చేసుకున్నప్పుడు ఈ పాజిటివ్ సంస్కారాలు ఇంకా డెవలప్ అవుతాయి కదా. అవునండి, అవుతాయి. ఇంకా డెవలప్ అయినప్పుడు అవి ఎట్లా ఎక్స్పీరియన్స్ అప్పుడు నెగిటివ్ చేయాలి. అదనమాట. అంటే అక్కడ సంస్కారాలు అనేవి అవి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి కదా. అంటే సాధారణంగా మనకు ఉండే జంతు సంస్కారాలు తక్కువేం కాదు, చాలా కొన్ని వేల కోట్ల. అంటే ఇక్కడ లేదా పాయింట్, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అనేక లక్షల జన్మల్లోండి మనకు వచ్చి చాలా బలంగా నాటుకుపోయి ఉన్నాయి, క్రోకట వేళ్లతో సహా అది ఉండిపోయి. అలాంటి వాటిని మనం బ్యాలెన్స్ చేయాలంటే చేయాల్సిన మంచి అంత ఈజీ కాదు. నెక్స్ట్ ఇక్కడ మంచి చేయడం అనేది అంటే ఓకే, ఇక్కడ మంచి మాట కంటే అంటే దానికి ఆపోజిట్ యాక్షన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మన లోపల నుండి ఫోర్స్ అంతా చెడు పరంగా అంటే ఇలా చేయని వస్తుంది, దానికి ఆపోజిట్ పని చేస్తూ ఉండాలి మనం బయట. న్యాచురల్ కదండి, మనకంతా తోడబెట్టుకో అని చెప్తుంటది మీ మనస్సు. మీరేంచి ఇచ్చే అనేది చేస్తే గానీ మీరు ఈ దీంట్లో బయటపడలేరు. అంటే అది ఎంత కష్టమో చూడండి. అది అంటే అందుకు 84 మానవ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మీరు ఒకసారి 84 lakhs స్పీసెస్ అంటే 84 లక్షల రకరకాల జీవరాశుల యొక్క జన్మలు తీసుకుంటే మానవ జన్మ వచ్చింది. కాదండి, 84 లక్షల మానవ జన్మలు. నేను చెప్పేది బాబా ఇంతకు ముందు చెప్పింది ఎవల్యూషన్ లో 84 లక్షల రకరకాల జీవుల జన్మలు తీసుకుంటే మానవ జన్మ వచ్చింది. అంటే ప్రస్తుతానికి మళ్ళీ మీరు నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అది ప్రక్కన పెట్టి ఓన్లీ లార్డ్ మెహర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు చూసుకుంటే, సో 84 లక్షల మానవ జన్మలు ఎత్తితే గానీ అనేక జీవరాశులు పరిణామాలు అనేక జీవుల జన్మలు ఎత్తితే గానీ మనకి పరిపూర్ణమైన చైతన్యం వచ్చి మానవ రూపం రాలేదు. కానీ ఈ మానవ రూపం వచ్చి ఆ పరిపూర్ణమైన చైతన్యం వచ్చిన తర్వాత దాంతో పాటు సంస్కారాలు వచ్చాయి. అవి మామూలు సంస్కారాలు కాదు. వాటిని వదలగొట్టాలి అంటే మానవ రూపంలోనే 84 లక్షల జన్మలు ఎత్తాలి. చూడండి, రీఇన్కార్నేషన్ లోనే మీరు 84 lakhs ఎత్తితే గానీ దానికి ఆపోజిట్ యాక్షన్స్ చేసే పవర్ ని మీరు అక్యుములేట్ చేయలేరు. అసలు అంత కష్టం మనకి. మీరేం అడుగుతున్నారు మీ ప్రశ్న? ఒకవేళ పొరపాటున మనం మంచి కూడా ఎక్కువ చేస్తే ఎస్ మేబీ మనం చివరికి వస్తున్న కొద్దీ పునర్జన్మ దశలో రీఇన్కార్నేషన్ ఫేజ్ లో చివరికి వస్తున్న కొద్దీ మంచి ఎక్కువైపోవచ్చు. మొదటి దశలో అయితే అంత ఈజీ కాదు చేయడం, ఎందుకంటే మనకున్న అప్పు అంత అప్పు ఉంది.
కోట్ల కొలత అప్పున్నది వెంటనే తీర్చడం మొదట్లో సాధ్యం కాదు. మేబీ ఆ తర్వాత మనం అప్పు కూడా తీర్చి తిరిగి మిగతా వాళ్ళకి అప్పించే పరిస్థితికి వెళ్ళొచ్చేమో బాగా చివరికి వస్తే. అయితే అలాంటిదన్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలో ఎనీవే మాస్టర్ చూసుకుంటాడు. అంటే ఆ టైం వస్తే నిజంగా మన దగ్గర స్పిరిచువల్ మాస్టర్స్ వస్తారు, వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయాలో అది చేస్తారు. గతంలో కూడా కొన్ని కథలు చెప్పుకున్నాం దానికి, ఇలాంటి వాటికి సంబంధించి ఎలా చేస్తారని. ఈ రెండు కాకుండా ఎప్పుడైతే మనం ఆ స్పిరిచువల్ లైన్ లో వెళ్ళేటప్పుడు ఆ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చేయటం కానీ, స్పిరిచువాలిటీ గురించి థింక్ చేయటం కానీ, అవి వర్కౌట్ చేయడం వల్ల కూడా మనం వీ విల్ రిసీవ్ డివైన్ సంస్కారాలు, అంటే దైవీ సంస్కారాలు, అంటే యోగ సంస్కారాలు అంటారు. అవునండి, అవును. అవి కూడా అంటే అది కూడా సంస్కారాలు, అవి కూడా కలెక్ట్ అయినట్టే కదా మనకు. అవి ఖచ్చితంగా అంటే మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోతున్నాం. మీరు చెప్పిన స్పిరిచువల్ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు అన్నిటినీ నల్లిఫై చేస్తాయండి. వెదర్ ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్, అవి రెండింటినీ కూడా పోగొట్టేస్తాయి స్పిరిచువల్ సంస్కారాలు. అవి కేవలం మాస్టర్స్ ఇవ్వగలరు, స్పిరిచువల్ మాస్టర్స్ ఆర్ అవతార్. సో వాళ్ళు ఆ సంస్కారాలను మనం వాళ్ళకి సేవ చేయడం ద్వారా అవి రిసీవ్ చేసుకుంటే అసలు ఈ రెండిట్లో ఉంటే అది బ్యాలెన్స్ చేయగలిగే ఎబిలిటీని అవి కలిగి ఉంటాయి. రైట్. అయితే ప్రస్తుతం మనం ఇంకా అక్కడ వెళ్ళలేదు కాబట్టి వద్దులేండి, ఇంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేసి డిస్కషన్ ఇంతవరకు పరిమితం చేద్దాం. జై బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద, ఎవరైనా మాట్లాడతారు? జై బాబా సార్, నేను రామారావు మాట్లాడుతున్నాను. ఆయన అడిగిన ప్రశ్నకి బాబా దగ్గర ఒక కథ, అదే ఈ గుడ్ సంస్కారాలు ఎక్కువైపోతే ఆయన అడుగుతున్నారు కదా. యాక్చువల్ గా అదే గుడ్ సంస్కారాలు ఎక్కువ వల్ల బ్యాడ్ సంస్కారాలు నలిఫై అయిపోతాయి. ఒక స్టోరీ ఒకటి గుర్తుకొచ్చింది చెప్తున్నాను. బాబా ఒకసారి మెహరాబాద్ లో దర్శనం ఇస్తుంటే పూనాలో చాలా ఒక దొంగ, అంటే సచిర్మాంగ్ కాదు, పూనాలో అందరికి వెళ్ళని దొంగ, చాలా పూనా సిటీ అందరికీ తెలుసు. సో బాబా దర్శనం ఇస్తుంటుంటే ఈ ముందు ఈరిచ్ ఉన్నాడు, ఈవిడ ఎక్కడి నుంచి వచ్చాడు ఈ దొంగ, ఈరిచ్ ఫ్రంట్ సైడ్ ఉన్నారు, ఈ వెనక సైడ్ నుంచి వచ్చేసి బాబా అతన్ని ఎంబ్రాస్ చేసుకుని ఉన్నాడు. ఈరిచ్ వెనక్కి చూసేసరికి ఈ దొంగను బాబా మంచి ఎంబ్రాస్ చేసుకుంటున్నారు. ఈరిచ్కి చూసి షాక్ అయిపోయాడు, వీడు ఎప్పుడు వచ్చాడు ఇలాగ వీడు అని. ఎంబ్రాస్ చేసుకున్నప్పుడు బాబా చాలా ప్రేమగా ఎంతో లవ్లీగా గట్టిగా ఎంబ్రాస్ చేసుకుంటున్నారు. బాబా వాడు ఈరిచ్ చూసి అరిచేస్తున్నాడు, బాబా వీడు స్కౌండ్రల్, వీడు దొంగ, అది చాలా వెల్ నోన్ దొంగ అట్టాడు పూనాలో అందరికి. వీడు దొంగ, వీడిని ఎలా వచ్చేసో అది కేకలేసేస్తున్నాడు ఈరిచ్. వేస్తుంటే అతను వెళ్ళిపోయిన తర్వాత బాబా చెప్పిన తర్వాత ఈరిచ్తో, నువ్వు అతన్ని దొంగ అని చూస్తున్నావు, మీరందరికీ వెల్ నోన్ దొంగ, మంచి స్కౌండ్రల్, చాలా హారబుల్ దొంగ అని చూస్తున్నావు, వాడు చాలా అడ్వాన్స్ సోల్స్, వాడు చాలా మంచి సంస్కారాలు ఎక్కువ చేశాడు. ఆ చేయడం అవి ఇన్నాడు టు బ్యాలెన్స్ పాపం మళ్ళీ దొంగ కింద వాడు తీసుకుని అందరి చేత పాపం ఆ ఊరు మొత్తం అందరి చేత తిట్లు తిని అందరూ అతన్ని చేస్తున్నారు. సో వాడికి మంచి సంస్కారాలు ఎక్కువైపోయాడు, మీరు చూసే దృష్టి వాడు దొంగ కింద చూస్తున్నారు అని బాబా చెప్పడం జరిగింది. అది చెప్దాను. జై బాబా. జై బాబా. బాగుంది, స్టోరీ బాగుంది. అయితే మనకి ఇంకా 1 minute ఉంది కాబట్టి రాధ గారు చదివిన దానికి కంక్లూడ్ చేసి క్లోజ్ చేసేద్దామండి, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. సో దానికోసం ఎక్స్ట్రా కొన్ని మినిట్స్ తీసుకుంటాను మీ అనుమతితో. సో ఇంతవరకు మనకు చెప్తుంది ఏంటంటే, సో బ్యాడ్ ని రీప్లేస్ చేయాలి అంటే గుడ్ మనం చేయాలి, దానికి ముందు పారాగ్రాఫ్ లో చెప్పారు. అయితే ఇక్కడ సిన్నర్ సెయింట్ గురించి చెప్తున్నారు. మనం ఎవరినైనా చూస్తే వీడు చెడ్డవాడు మంచివాడు అని అనుకుంటాం కదా. దానికి కారణం ఏంటి అంటే, ఇగో మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఈ సంస్కారాల కారణమే. సో ఎవరైతే వాడికి మంచి సంస్కారాలు ఉన్నాయో ఎక్కువగా, వాడు మంచి వాళ్ళ కనిపిస్తుంటాడు, సెయింట్ లా కనిపిస్తాడు. ఇక్కడ సెయింట్ అంటే మరీ లిటరల్ మీనింగ్ తీసుకోకండి, 6th plane సెయింట్ 5th plane, చాలా ఉత్తముడు అలా తీసుకోండి. అలాగే సిన్నర్ అంటే పాపాత్ముడు, పుణ్యాత్ముడు, పాపాత్ముడు అలా తీసుకుంటే. అయితే ఇది ఒక ఆట. ఈ యూనివర్స్ లో మన ప్రయాణంలో మనం ముందు సాగేటప్పుడు మన సంస్కారాలకు అనుగుణంగా మనం ఒకసారి మంచి వాళ్ళ కనిపిస్తాం, ఒకసారి చెడ్డవాళ్ళ కనిపిస్తాం. ఏది అవసరం అనేది ఈ జన్మలో, ఇప్పుడు ఇతను సార్ చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం వాడికి ఒకవేళ చెడు ఎక్కువైపోయి మంచి ఎక్కువైపోయి చెడు సంస్కారాలు అవసరమైతే వాడు చెడ్డవాళ్ళకు కూడా కనిపిస్తాడు, అదొక దశ.
నిజంగా యానిమల్ సంస్కారాలు ఎక్కువ ఉండి కూడా చెడ్డవాళ్ళ కనిపిస్తాడు. అయితే ఈ రోజు చెడ్డవాడుగా ఉన్నవాడు రేపు పుణ్యాత్ముడు అవుతాడు. కాబట్టి మిమ్మల్ని మీరు చూసి నేను ఇంత నీచమైనటువంటి గుణాలు ఉన్నాయని మీకు అలా బాధపడాల్సిన అవసరం లేదు. లేదు నేను ఉత్తమమైన కార్యాలు చేసేస్తున్నాను, నేను మహాపుణ్యాత్ముని గొప్పవాణ్ణి అని పొంగిపోవలసిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ లో ప్రతి ఒక్కడు వాడి పాత్రల్ని వాడి సంస్కారాలకు అనుగుణంగా పోషిస్తూ ఉంటాడు. కాకపోతే అందరికీ ప్రారంభం ఒకటే, అంతం ఒకటే. అక్కడే మొదలు మన ఏ వాయువులు గానో రాయి గానో మన జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ముందుకెళ్తే ఆ పరమాత్మను స్టార్ట్ అయింది. చివరికి ఆ పరమాత్మలో చేరడంతోనే మన ఆట మొదలవుతుంది. మధ్యలో ఎన్ని పాత్రలు పోషించినా మనందరం ఒకటే అనేది ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో చెప్పారండి. అయితే సెకండ్ పారాగ్రాఫ్ లో చెప్తున్న విషయం ఏంటంటే, అంటే ఫైనల్ లైన్ లో చెప్పేస్తున్నాను. సో మనం ఎందుకు మంచి చేస్తున్నాము అంటే, చెడు సంస్కారాలు ఉన్నాయి కాబట్టి మనందరం మంచి చేయాల్సి వస్తుంది. అంటే ఈ గుడ్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే మంచి చేయడం ద్వారా చెడు సంస్కారాలు అనేవి తొలగిపోయి, అంటే చివరికి మంచి కూడా తొలగిపోతుంది. ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయి చివరికి మనం దైవ స్థితిని పొందగలుగుతాం. కాబట్టి ఈ లాస్ట్ లైన్ లో చెప్పారు, ఇట్ రిమైన్స్ ట్రూ దట్ ద వే టు డివినిటీ లైస్ త్రూ ద రెనౌన్షియేషన్ ఆఫ్ ఈవిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ గుడ్. మంచి కోసం చెడుని విసర్జించడంలోనే మనం ఆ దైవం వైపు అడుగులు వేయగలుగుతాం. కాబట్టి మనం మంచిని ఆశ్రయిస్తున్నాం తప్ప మంచి ఏదో చెడు కంటే గొప్పది అని చెప్పి ఆశ్రయించడం కాదు. ఆల్రెడీ చెడు ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేయడం కోసం మంచి చేస్తున్నాం అంతే. నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి చల్లనీళ్ళు కలుపుతున్నాం, చల్లగా ఉన్న నీటిలో వేడి నీళ్ళు కలుపుతాం. ఏదో ఒకటి ఒక బ్యాలెన్స్ తెచ్చుకొని మన పని కానివ్వడం అనేది ప్రధానం. ఆ దృష్టితో చూడండి అనేది బాబా ఇక్కడ చెప్పి కంక్లూడ్ చేశారండి. ఇంకేమైనా ఉంటే మనం వచ్చే వారం మాట్లాడదాం. అంతవరకు సెలవు తీసుకుందాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా. జై బాబా.